Hi viewers, DSC content, VH Creations, 8th class, Social Studies, History Lesson 8, Part 2, మహిళలు కులాలు సంస్కరణలు. వీనిలో కొన్ని అంశాలను పరిశీలిద్దాం. ఏ భాషలో పండితురాలైన పండిత రమాబాయి హిందూ మతము వల్ల మహిళలు అణచివేత గురయ్యారని భావించారు. హిందీ, మరాఠీ, సంస్కృతం, బెంగాలీ. అగ్రవర్ణ మహిళల దుర్భర జీవితాలను గురించి పుస్తకము రాసినది తారాబాయి షిండే. బేగం రోకేయా షెకావత్ హుస్సేన్, పండిత రమాబాయి, రాజ్ సుందరి దేవి. భర్త బంధువుల చేత నిరాదరణకు గురైన వితంతువుల కోసం ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించింది. తారాబాయి షిండే, బేగం రోకేయా షెకావత్ హుస్సేన్, పండిత రమాబాయి, రాజ్ సుందరి దేవి. ఏ శతాబ్దము ప్రారంభం నుండి మహిళల ఓటు హక్కు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, విద్య కోసం రాజకీయ సమూహాలు ఏర్పడ్డాయి. 18, 19, 20, 17. 20వ శతాబ్దంలో ఏ నాయకులు స్త్రీల సమానత్వము, స్వేచ్ఛ కోసం జరిగే డిమాండ్లకు మద్దతు ఇచ్చారు? గాంధీ, జవహర్లాల్ నెహ్రూ. గాంధీ సుభాష్ చంద్రబోస్. జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్. గాంధీ, నెహ్రూ. ఒక స్త్రీ జీవితం మీ జీవితం లాగానే ఆమెకు అంతే విలువైనది కదా. ఇది ఎలా ఉందంటే, స్త్రీ జీవితం ఏమో ధూళి నుంచి, రాళ్ల నుంచి, లేక తుప్పు పట్టిన ఇనుము నుండి ఏర్పడినట్లు, పురుషుడి జీవితం బంగారము నుండి ఏర్పడినట్లు తన పుస్తకంలో రాసినది తారాబాయి షిండే. బేగం రోకేయా షెకావత్ హుస్సేన్, పండిత రమాబాయి, రాజ్ సుందరి దేవి. ఏ సంవత్సరంలో బాల్య వివాహ నిరోధక చట్టం ఆమోదించబడింది? 1928, 1929, 1927, 1926. 1929 బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం పురుషులకు ఎన్ని సంవత్సరాల వయస్సు, స్త్రీలకి ఎన్ని సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోవచ్చు? 21, 18, 18, 21, 6, 16, 18, 18, 16. తర్వాత పరిమితులను, వివాహ వయస్సును పురుషులకు ఎన్ని సంవత్సరాలకు గాను, మహిళలకు ఎన్ని సంవత్సరాలకు గాను పెంచారు? 18, 21, 21, 18, 21, 16, 16, 18. కులాలను విమర్శించే పాత బౌద్ధ గ్రంథాలను అనువదించినది స్వామి దయానంద సరస్వతి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహన్ రాయ్. భక్తిని అనుసరిస్తూ అన్ని కులాల యొక్క ఆధ్యాత్మిక సమానత్వాన్ని కట్టుబడి ఉంది. బ్రహ్మసభ, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, బ్రహ్మ సమాజం. కుల వ్యవస్థ నిర్మూలన కొరకు బొంబాయిలో 1840లో పరమహంస మండలిని స్థాపించింది ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద. ఏ శతాబ్దంలో గిరిజనులు, నిమ్న కులాల కోసం క్రైస్తవ మిషనరీలు పాఠశాలలను ఏర్పాటు చేశారు? 18, 17, 19, 16. ఏ ప్రాంతాలలో తోటల పనులకు కూడా శ్రామికులు వెళ్ళేవారు? అస్సాం, మారిషస్, ట్రినిడాడ్, ఇండోనేషియా. పైవన్నీ సరైనవే. 19వ శతాబ్దంలో కూలి నౌక పేరు
జాన్ ఎర్విన్, కార్న్ ఎల్విన్, జాన్ అలెన్, జాన్ ఈడెన్. దళిత ఉద్యమ నాయకుని తండ్రి సైనిక పాఠశాలలో విద్యను బోధించారు. నారాయణ గురు, రామస్వామి నాయకర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే. మధ్య భారతదేశంలో మొదలైన సత్నామీ ఉద్యమము చర్మకారుల స్థాయి పెంపుదలకు కృషి చేసింది. నారాయణ గురు, రామస్వామి నాయకర్, జ్యోతిరావు పూలే, ఘాసీదాస్. తూర్పు బెంగాల్లో మత్వా తెగకు చెందినవారు చండాల తెగ వారి అభివృద్ధి కోసం పనిచేశారు. ఘాసీదాస్, నారాయణ గురు, హరిదాస్ ఠాకూర్, రామస్వామి నాయకర్. కుల వ్యవస్థను ప్రోత్సహించే బ్రాహ్మణ రచనలను ప్రశ్నించినది. ఘాసీదాస్, నారాయణ గురు, హరిదాస్ ఠాకూర్, రామస్వామి నాయకర్. ప్రస్తుతం ఏ ప్రాంతంలోని ఎడవ కులానికి చెందిన నారాయణ గురు తన ప్రజల మధ్య ఐక్యతా భావనను చాటి చెప్పాడు. ఘాసీదాస్, నారాయణ గురు, హరిదాస్ ఠాకూర్, రామస్వామి నాయకర్. కులాల ఆధారంగా ప్రజలను తక్కువగా చూడడాన్ని వ్యతిరేకించాడు. సమస్త మానవాళి ఒకే కులానికి చెందినదే అని చెప్పాడు. ఘాసీదాస్, నారాయణ గురు, హరిదాస్ ఠాకూర్, రామస్వామి నాయకర్. ఒరు జాతి, ఒరు మతము, ఒరు దైవము. మనుష్యును సమస్త మానవాళిది, ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అన్న ఆయన ప్రవచనము గొప్ప ప్రాచుర్యం పొందింది. హరిదాస్ ఠాకూర్, ఘాసీదాస్, రామస్వామి నాయకర్, నారాయణ గురు నిమ్న కుల నాయకులలో అత్యంత ప్రాచుర్యం పొందినవారు. నారాయణ గురు, రామస్వామి నాయకర్, జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్యులు కాబట్టి ఇతరుల కంటే తాము గొప్పవారమనే బ్రాహ్మణుల వాదనను ఖండించారు. నారాయణ గురు, రామస్వామి నాయకర్, జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్యులు విదేశీయులని, ఆర్యులు ఇతర దేశస్థులని, భారత ఉపఖండానికి వెలుపల నుండి వచ్చారని, ఇక్కడ భారతదేశ ప్రజలను ఓడించి కష్టాలకు గురి చేశారని వాదించాడు. నారాయణ గురు, రామస్వామి నాయకర్, జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్యుల కంటే పూర్వము ఇక్కడ నివసించిన వారు భారతీయులని చెప్పారు. నారాయణ గురు, రామస్వామి నాయకర్, జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించి కుల సమానత్వానికై పోరాడినది. నారాయణ గురు, రామస్వామి నాయకర్, జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అగ్ర వర్ణాలచే ప్రబోధించబడిన వలసవాద వ్యతిరేక జాతీయవాదాన్ని విమర్శించినది. నారాయణ గురు, రామస్వామి నాయకర్, జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అగ్రవర్ణాలచే ప్రబోధించబడిన వలసవాద వ్యతిరేక జాతీయవాదాన్ని
విమర్శించినది. నారాయణ గురు, రామస్వామి నాయకర్, జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1873లో ఆయన గులాంగిరి అనే పుస్తకం రాశారు. గులాంగిరి అనగా అణగారిన వర్గము, బానిసత్వము, అణగారిన కులము, శ్రమజీవులు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మీకు అన్ని నోటిఫికేషన్ అందుబడతాయి. థ్యాంక్ యూ.